శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలో 1.5 సంవత్సరం పాటు ఉంటాడు, అంటే 18 నెలలు. ఈ 18 నెలల పాటు కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అంటే మీ జన్మరాశిలోనే రాహువు యొక్క సంచారం జరుగుతున్నది. జనరల్గా రాహువు ఏ గ్రహం అంటే ఛాయాగ్రహం. అంటే రాహువు అనేటటువంటి గ్రహం మేల్ ఫ్లిక్, మాయను చేస్తూ ఉంటాడు, పాపగ్రహం. ఒక పాపగ్రహం మీ జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు రాహువు ఏం చేస్తాడంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భ్రమింపచేస్తాడు, ఆశను కల్పిస్తాడు, ఆశ క్రియేట్ చేస్తాడు. తద్వారా కొన్ని రకాలైనటువంటి దుర్వ్యసనాలకు బానిసను చేస్తాడు. కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి వారు దుర్వ్యసనాలకు చాలా దూరంగా ఉండటం చాలా మంచిది. అంటే బెట్టింగ్స్కి కానీ, జూదానికి కానీ, అంటే సునాయాసంగా వచ్చేటటువంటి ధనానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ జన్మరాశిలోకి రాహువు ప్రవేశిస్తున్నాడు కాబట్టి. అయితే మరి జన్మరాశిలో ప్రవేశించినటువంటి రాహువు ఇంకా ఏమేం ఫలితాలు కలిగిస్తాడంటే ఖచ్చితంగా స్థాన భ్రంశాన్ని కలిగిస్తాడు. అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటటువంటి విధంగా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా చెప్పాలంటే జన్మరాశిలోకి రాహువు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే కుంభరాశి వారికి అపరిమితమైనటువంటి ధైర్యము, తెగువ, తెగుంపు ఇవన్నీ కూడా కలుగుతాయి. అంటే ఎలాంటి నిర్ణయం అయినా సరే చాలా బ్రహ్మాండంగా, డైనమిక్గా డెసిషన్స్ అనేటటువంటివి తీసుకోగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక లీడర్గా కూడా డెవలప్ కావడానికి ఇది కుంభరాశి వారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ధనం సంపాదించడంలో విపరీతంగా సంపాదిస్తారు. అంటే మీ శక్తికి మించినటువంటి సంపాదన ఇక్కడ కుంభరాశి వారికి కలుగుతుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య జన్మరాశిలోకి రాహు ప్రవేశించినప్పుడు అన్యోన్యతా సమస్య కూడా కలుగుతుంది. అవకాశాలు అనేటటువంటివి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే జన్మరాశిలోకి రాహు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే వృత్తి ఉద్యోగాల్లో కూడా మార్పులు చేసుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. జన్మంలోకి రాహు ప్రవేశించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీ కనుక డ్రింకింగ్ హ్యాబిట్ కనుక ఉంటే సాధ్యమైనంత వరకు దీనికి దూరంగా ఉండాలి.